అకౌంట్లో డబ్బులు వేసిన 10 నిమిషాలకు వస్తాను, ఇంకా రాలేదేంటి? కొంపతీసి ఇదేనా ఏంటి? నేను ట్రైన్ ని ఫాలో అవ్వను, సెట్ చేస్తాను. నేను ఈ ముంబై నగరాన్ని ఉచ్చపోయించడానికి వచ్చాను. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఒక్కళ్ళని కాదు షేర్ ఖాన్, ఒక్కసారే 100 మందిని పంపించు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. మ్యాచ్ అయిందా కోడ్? పెర్ఫెక్ట్ గా. 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఏడుస్తున్నాను. ఎప్పుడు లేనిది ఏంటి కొత్తగా ఏదో సూట్ కేసులు మార్చుకునే వాళ్ళలాగా? లాస్ట్ టైం కొంచెం దెబ్బతిన్నాను, అందుకే. ఇంతకీ నీ పేరేంటి? కర్పూరం. నా వెల్కమ్. థ్యాంక్ యూ. నేను రెడీ. 1 minute. ఏం చేస్తున్నావు అక్కడ? మనల్ని అస్సలు ఓడిపోనివ్వదు ఓజోమెన్. మనలోని ఉత్సాహాన్ని పెంచుతుంది ఉల్లిపాయ. అంటే నీలో ఉత్సాహం లేదా? ఉందనుకో, కాస్త మెరుగుపరుస్తున్నా. ఓ, స్టార్టింగ్ ట్రబులా? ఆ? సరే సరే, తొందరగా రా. నేను రెడీ. అయితే రా. ఏయ్ చిచి, ఉల్లిపాయల వాసన వస్తుంది. వెళ్ళి స్ప్రే కొట్టుకొని రావచ్చు కదా. ఈ టైంలో స్ప్రే ఎక్కడ దొరుకుతుంది? అయితే బాయ్ కి ఫోన్ చేసి చెప్పు, వాళ్ళే తీసుకొస్తారు. గుడ్ ఐడియా. హలో, రూమ్ నెంబర్ 301. మీ దగ్గర స్ప్రేలు ఉంటే పంపించండి. అలాగే సార్. అమ్మో, ఆ లోపల రానికూడదు, మనం ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అబ్బా, 4 తెచ్చాడేంటి? ఈ సైజ్ అయితే మన కరెక్ట్. ఇదిగో. ఎట్టు నా పని పట్టు. దోమల్ని మటు మాయం చేస్తూ. అమ్మో, ఫుల్ బాటిల్ తాగినంత మత్తు ఉండదేమో. అమ్మా, ఆహా, చందమామ టీ షర్ట్ వేసుకుని షెటిల్ ఆడుతున్నట్టుంది. ఎవరైనా మనసులో ఉందే మాటల్లో చెప్తారు. తన మనసులో ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గారికి తన హస్బెండ్ అని పరిచయం చేసింది. అప్పుడు ఈవెనే ట్రై చేసుకుంటే పోలా? హాయ్. హాయ్. నువ్వు కూడా ఆడొచ్చు కదా. నేను ఆడితే ఎవరు చూస్తారు? ఏంటి చూసేది? అంటే నేను రెఫరీని కదా, నేను చూసి జడ్జ్మెంట్ చెప్తాను. ఓకే. టైం అయింది, రేపు మళ్ళీ ఆడదాం. ఓకే బాయ్. అదేంటి గేమ్ ఆగకుండా వెళ్ళిపోతున్నావు? క్యాబ్ వచ్చే టైం అయింది, ఆఫీస్ వెళ్ళాలి. బాయ్ బాయ్ బాయ్. ఈ రోజు నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కాదు. అమ్మయ్యా, ఈరోజు వాటర్ కట్. హలో, చెప్పండి మేడం. బాత్రూంలో నీళ్ళు రావట్లేదేంటి? అందరికీ వస్తున్నాయి, మీకు రావడం లేదా మేడం? 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే ప్లంబర్ని పంపిస్తాను మేడం. తొందరగా పంపించవయ్యా, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. అలాగే మేడం, పంపిస్తాను. టైం అయిపోతుంది. హలో, వాళ్ళలో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు వస్తూ ఉంటే చూడండి. ఓకే సరే, థ్యాంక్స్. ఏయ్, ఇంకా సోనీ రాలేదు. నేను ముందే చెప్పాను 5 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయనని. నేనేం చేయలేను. అన్నట్టు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎంట్రీ ఇద్దాం. హాయ్. ఆఫీస్కి వెళ్ళాలన్నా వెళ్ళలేదేంటి? క్యాబ్ మిస్ అయింది. ఇప్పుడు ఎలా మరి? అదే ఆలోచిస్తున్నా. పోనీ నేను డ్రాప్ చేయమంటావా? వద్దులే, వెళ్ళనివ్వాలా, ఇప్పటికే లేట్ అయిపోయింది.
చేయాలి? ఇంటికి వెళ్తే బోర్, అమిత్ ఇప్పుడే రానన్నాడు, నేను ఉండనని. ఏం చేయాలి? మరి టైం పాస్కి ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి? సినిమాకి వెళ్దామా? Good. తెలుగు సినిమాలలాగా అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. ఈ ఒక్కటి జరిగిపోతే బాగుంటుంది. ఎంతకాలం ఎక్కడున్నా ఏంటి? పిల్లలు ఎంత ధైర్యం రా నీకు? Idiot. నేనేం చేశాను? ఏమైందమ్మా? ఈ రాస్కల్ నా మీద చెయ్యి వేశాడండి. నేనా? ఏసిందిగాక నేనంటావేంట్రా? నేను వెళ్ళలేదు మేడం. అమ్మని అమ్మ ఈడేంటి నాయపు చూస్తున్నాడు. ఈ నోరు తెసి లోపల ఈ నోరు ముంచేయాలి. ఏంట్రా చెయ్యేసింది కాక ఎదురు సమాధానం చెప్తున్నావు? ఇంకా చూస్తారంటే ఇలాంటి వాడు వాయించండి. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు? ఆ వెధవ చేసిన స్టూపిడ్ పనికి మూడంతా ఆఫ్ అయింది. అరే, నువ్వు నాకు ఇన్ని రోజుల్లో పరిచయం, ఎప్పుడైనా నాతో ఇండిసెంట్ గా బిహేవ్ చేసావా? చేసింది మనమే కదా. ఏంటి? అదే 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 అదే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సోని? ఎందుకంటావేంటి? అసలు అబ్బాయిలందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. అది కూడా కరెక్టేననుకో. మీ అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఎలా ఉన్నారు? అది మార్నింగ్ షోకి ఏమో లుకింగ్స్, మ్యాట్నీకి ఏమో బుకింగ్స్, ఫస్ట్ షోకి ఏమో ఐమాక్స్, సెకండ్ షోకి ఏమో క్లైమాక్స్. మీ అబ్బాయిలు మాత్రం అమాయకులా? అబ్బాయిలు అమాయకులు అని నేను అన్నాను, కాకపోతే మీ అమ్మాయిలు మాత్రం ఖతర్నాకులు. Go to hell. ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, సాఫ్ట్ గా డీల్ చేద్దాం అనుకుంటే నా కాల్ రేటుకుని రూల్స్ మాడతారా? రూల్స్ ఇప్పుడు మాట్లాడుకోండి. చెక్క బజిల్లా దోవలు కొట్టుకుంటా సెల్లో కూర్చుని రూల్స్. ఈ టైంలో మీకు జామీన్ ఇవ్వడానికి ఎవరు వస్తారో అది చూస్తాను. అది వీడితో అనవసరంగా పెట్టుకున్నాం. ఇప్పుడు 4 అవుతుంది. ఈ టైంలో జామీన్ ఎవడిస్తాడు? ఓ పని చేస్తే మీ హస్బెండ్ ఫోన్ చేద్దామా? నీకు బుద్ధి ఉందా? ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా హస్బెండ్ కి కాల్ చేస్తాడా? కరెక్టే. ఫోన్ మా వైఫ్ కి ఫోన్ చేద్దామా? ఆ పని చెయ్యి, కత్తిపిడి తీసుకుని నీ గొంతుకొచ్చి చంపేస్తుంది. పోనీ ఈ టైంలో ఎవరికి ఫోన్ చేద్దాం? మీరు సాఫ్ట్వేరా? కాదు, హార్డ్వేర్. అయితే మంట అయిపోయానమాట. లాటరీ చార్జ్ 420, సారీ 240. వాళ్ళు వదిలే. మేడం గారు సంతకం ఎక్కేసారు. ఇదిగోనమ్మా నీ బ్యాగ్. థ్యాంక్స్ లక్ష్మి గారు. పర్వాలేదు లేవయ్యా. తను సోనియా. హలో అండి. హాయ్. లక్ష్మి గారిని పంపించేసి వస్తాను. ఓకే. ఏంటి నువ్వు హ్యాపీయేనా? దేనికి? సినిమాకని తీసుకొచ్చావట కదా. మేము ఏదో సరదాగా వచ్చాం. ఏ సరదా అయినా ముందు సినిమాతోనే మొదలవుతుంది. అబ్బేబే, మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమి లేదండి. మ్మ్. చూడు మదన్, మంట లేకుండా పొగరాదు. పొగొచ్చిందంటే ఆల్రెడీ అంటుకున్నట్టే. ఈసారి ఛాన్స్ వస్తే అర్ధరాత్రులు తిరగకుండా డైరెక్ట్ గా మా ఇంటికి తీసుకొచ్చి నేను సినిమాకి వెళ్ళిపోతాను. కొంప వాడుకోమంటుందేంటి? ఆలోచిందాం. Hi, Sony. హలో. How are you, darling? You're looking tired. సో ఏంటి ఇప్పుడే లేచావా? లేదు, లేచి చాలా సేపు అయింది. I was waiting for you only. వాట్ ప్లాన్స్? Plans? వీక్ నుండి రగలుతున్న విరహానికి ఎండి చెప్పే వీకెండ్ వచ్చింది. వెరీ స్వీట్ కొటేషన్ మిస్టర్ రొమాంటిక్. Mwah. నేను చూస్తా. Yeah. హాయ్. పొద్దున్నే చెప్తాను. ఎవరు సోనియా? ఎవరాయన? మా ఆయన. మీ ఆయన? ఆహా. మరి ఆ లావాయన? ఆయన నిన్న, మరి ఈయన? ఈరోజు. సార్, మీకు ఇందాకనే చెప్పాను కదా రావడం కుదరదని. వాట్ హ్యాపెన్? నథింగ్ యార్. బిల్డింగ్ లో అందరికి వనభోజనాలు పెడుతున్నారంట. వెన్యూస్ డౌన్ ఓన్లీ. ఐ టోల్డ్ హిమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీకోసం. మీరు రానంటే ఎలా? సార్, అర్థం చేసుకోండి సార్. కానీ ఒక్క విషయం, నేను ఒప్పుకున్నా ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చచ్చినా ఒప్పుకోరు, ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఏంటి సోనీ, వీళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు. అంతే పదా. సరేలే, చెప్తున్నాడు కదా. మనం కనుక కిందకి వెళ్ళకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనేసి. అబ్బా, తప్పదా? వెళ్దాం కదా.
బిగ్ డీల్ కిందనేగా. అరేంజ్మెంట్స్ అన్ని సక్రమంగా జరిగినట్టేనా? అక్కడికి అందరూ వస్తారు వెరీ కదమ్మా? గుడ్. ఈవిడ మా ఆవిడ మీ ఆవిడ ఆ? మరి ఆవిడ తొందర వెళ్ళిపోదాం సోనీ ప్లీజ్. సరే సరే. వాళ్ళ ఆవిడేమో. వాళ్ళ ఆవిడ. సెక్రటరీ సార్ మన అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ లో ఎవరెవరు ఉన్నారో డీటెయిల్డ్ గా రాసు. అన్ని రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తున్నాం సార్. అది కదయ్యని చెప్పేది. ఎవరు పెళ్ళామో ఫోటోతో సహా మెయింటైన్ చేయి. అలాగే సార్. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న పాత వాళ్ళందరికీ నా నమస్కారాలు, కొత్త వాళ్లకు వెల్కమ్. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే గెట్ టుగెదర్ కార్యక్రమం మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మన ఈ కార్యక్రమాన్ని జరుపుకునే ముందు ఒక్కసారి